ప్రపంచం వింతల విశేషాలతో నిండుకొని ఉంది. కొన్ని వింతలుగా అనిపించినా అవి మోస్ట్ డేంజరస్ థింగ్గా ఉంటాయి. వాటి జోలికి మనుషులు వెళ్లకుండా ఉండటమే బెటర్. కాదని దుస్సాహసం చేస్తే మాత్రం భారీ మూల్యం మనుషులకే చెల్లించుకోవాల్సి వస్తుంది. కానీ అవన్నీ కూడా ప్రకృతితో అంతర్భాగాలు. తన అందాలతో మనుషుల్ని మంత్రముగ్ధుల్ని చేసే ప్రకృతి కొన్ని భయంకరమైన వాటిని కూడా కలిగి ఉంటుందనటానికి అవి నిదర్శనాలు. ఇక సాధారణంగా నీళ్లు పారే నదులు, సరస్సులు, సముద్రాలు మనుషులకు ఎక్కడా లేని అనుభూతిని ఇస్తాయి. వాటి ఒడ్డున సేద తీరితే చాలు ప్రకృతి తల్లి ఒడిలో నిద్రపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ అందుకు భిన్నంగా కొన్ని నదులు, సరస్సులు డేంజర్ స్పాట్లుగా నిలుస్తున్నాయి. మన దేశంలో ఉన్న లద్దాఖ్లో ఉన్నటువంటి నదిలో సలసలా నీళ్లు పారుతుంటే ఇక ప్రపంచంలో ఓ సరస్సు ఏకంగా ప్రాణాంతకమైన సరస్సుగా నిలుస్తుంది. అందులో చెయ్యి వేస్తే చాలు ప్రాణాలు పోవటం ఖాయం. ఇంతకీ ఆ సరస్సులో నీటి స్థానంలో ఉన్నది ఏంటో తెలిస్తే మీరు షాక్ గురవుతారు. అయితే సరస్సు ఇంత డేంజర్ అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని ఆకర్షిస్తూనే ఉంది. మరి ఆ మోస్ట్ డేంజరస్ డెత్ డెస్టినేషన్ సరస్సు గురించి తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. ఈ నేచురల్ వండర్స్లో బ్యూటీ డేంజర్స్లో కలిసిన ప్రదేశం కావా ఇజన్. ఇది ఇండోనేషియాలో ఉంది. సాధారణంగా ఇండోనేషియా దేశమే భౌగోళికంగా ఎన్నో వింతలు విశేషాలను కలిగి ఉన్న దేశం. ఈ దేశం ఉష్ణమండల బీచ్లు, పురాతన దేవాలయాలు, వర్షారణ్యాలు, వన్యప్రాణులు, వేలాది ద్వీపాల్లో విస్తరించి ఉన్న యాక్టివ్ వోల్కనోస్కి నిలయం. కావా ఇజన్ ఇండోనేషియా తూర్పు జావాలో ఉన్న ఓ ప్రాంతం. ఇదొక వోల్కానిక్ క్రేటర్ లేక్. దీన్ని ప్రపంచంలోనే ప్రాణాంతకమైన సరస్సుగా ప్రసిద్ధి చెందింది. ఇది చాలా డేంజర్ సరస్సు అయినా దాన్ని దూరం నుంచే చూడటానికే ప్రపంచం నలుమూల నుంచి పర్యాటకులు ఈ లేక్ క్యూ కడుతుంటుండటం విశేషం. అయితే లేక్ అంత డేంజరస్గా ఉండటానికి కారణం అందులో ఉన్నది మామూలు నీరు కాదు, భయంకరమైన యాసిడ్ ఉంది. దీంతో కావా ఇజన్లో భూమిపై ఎక్కువ ఆమ్లత్వం కలిగిన నీరు ఉంది. ఇక లేక్లో కొన్ని భాగాల్లో pH లెవెల్ 0.3 కంటే తక్కువ ఉన్నట్లు సైంటిఫిక్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇది బ్యాటరీ యాసిడ్కి దగ్గరగా ఉంటుంది. ఈ నీటిలో చర్మం కాలిపోతుంది, చేతి వేలు పెట్టినా కాలి బూడిదైపోతుంది. అంతేకాదు ఎలాంటి మెటల్ వేసినా క్షణాల్లో కరిగిపోతుంది. ఏ మొక్క, జంతువు లేదా మానవ జీవం దానిలో జీవించలేవు. ఇంత భయంకరమైన ప్రాణాంతకమైన సరస్సు చూడటానికి మాత్రం చాలా అందంగా, స్టన్నింగ్గా ఉంటుంది. ఇందుకు కారణం దాని ఫేమస్ మణిరంగు. ఉపరితలం కింద వేడి శిలాద్రవం ద్వారా విడుదలయ్యే మినరల్స్, యాసిడ్, గ్యాసెస్ వల్ల ఈ కలర్ వస్తుంది. ఆ సరస్సు రంగు ఎంత ఇంటెన్స్గా ఉంటుందంటే నీలిరంగు ఆకాశాన్ని పోలి ఉంటుంది. కాబట్టి దీని అందాలను హెలికాప్టర్ నుంచి చూడటానికి చాలామంది ఇష్టపడుతుంటారు. ప్రమాదాలు ఉన్నప్పటికీ కావా ఇజన్ ప్రతిరోజు 300 మంది పర్యాటకులు సందర్శిస్తారు. చాలామంది సందర్శకులు నీలిరంగు మంటల్ని, సరస్సు రంగును చూడటానికి వస్తారు. రాత్రిపూట హైకింగ్లు సర్వసాధారణం. గ్యాస్ మాస్కులను సాధారణంగా కాలిబాట ప్రారంభంలోనే అద్దెకు తీసుకుంటారు. ఇక ఈ సరస్సు ఎందుకు ఇంత డేంజర్ అనే విషయానికి వస్తే కావా ఇజన్ వద్ద ప్రమాదం యాసిడ్ నీటికే పరిమితం కాదు. బెలం సమీపంలోని గుంటల నుంచి విషవాయువులు నిరంతరం పైకి లేస్తాయి. ఈ వాయువుల్లో సల్ఫర్ యాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డయాక్సైడ్ ఉన్నాయి. వాటిని పీల్చడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లేదా మరణం సంభవించవచ్చు. దీని కారణంగా పర్యాటకులు గ్యాస్ మాస్కులు ధరించి బెలం దగ్గర కొద్దిసేపు మాత్రమే గడపాలని సలహా ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ గ్యాస్ లెవెల్ అకస్మాత్తుగా మారవచ్చు. కావా ఇజన్ వద్ద మరో ఆకట్టుకునే దృశ్యం ట్రై బ్లూ ఫైర్. సల్ఫర్ అధికంగా ఉండే వాయువులను చాలా అధిక ఉష్ణోగ్రతల వద్ద అగ్నిపర్వతం నుంచి తప్పించుకున్నప్పుడు ఈ దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి. వాయువులు ఆక్సిజన్తో కాంట్రాక్ట్ అయినప్పుడు అవి మండి బ్లూ కలర్ ఫ్లేమ్లో కనిపిస్తుంటాయి. మంటలు దాదాపు 600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకు చేరుకుంటాయి. అవి రాత్రిపూట బాగా కనిపిస్తాయి. అందుకే చాలామంది సందర్శకులు సూర్యోదయానికి ముందు తమ హైకింగ్ను ప్రారంభిస్తారు. పగటిపూట బ్లూ కలర్ మసకబారుతుంది, చూడటం కష్టం అవుతుంది. కావా ఇజన్ కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు, ఇక్కడ లోకల్ సర్ఫర్ మైనర్లు కూడా ఉంటారు. ఈ కార్మికులు వేడి వాయువులు చల్లబడి పసుపు ముక్కలుగా గట్టిపడినప్పుడు ఏర్పడే సాలిడ్ సల్ఫర్ను సేకరిస్తారు. సింపుల్ మెటల్ టూల్స్ యూజ్ చేసి సల్ఫర్ను తీసి 50 కిలోగ్రాముల వరకు బరువున్న బుట్టల్లోకి లోడ్ చేస్తారు. ఈ బరువును నిటారుగా దాదాపు 3 కిలోమీటర్ల కాలిబాటపై తీసుకువెళ్తారు. ఎక్కడానికి 2 గంటల వరకు పట్టవచ్చు. చాలామంది మైనర్లు రోజుకి ఒక ట్రిప్ మాత్రమే వేయగలుగుతారు.